హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? మరి ఏంటో అండి, ఎండలు అయితే మరి ఎక్కువైపోతున్నాయి. మరి ఈ సమ్మర్లో మనుషులము అలాగే ప్రాణం ఉన్న జీవులు ఎలా బ్రతికొస్తాయి అని ఆలోచిస్తుంటేనే ప్రాణం అయితే తరుక్కుపోతుంది. మరి ఇంకా ఏంటండి విశేషాలు? మరి చూడండి, మరి నల్లేరు ఇంట్లో చాలామంది పెంచుకుంటుంటాము. సో నల్లేరు వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి. మరి అలాగే నల్లేరు ఇంట్లో ఉంటే చాలా మంచిది అంటాము. మన చిన్నప్పుడైతే మరి ఇవన్నీ కొండలలో ఉండేవి. మీరు గమనించారో లేదో, ఇప్పుడంతా ఫ్యాషన్ అయిపోయిందండి. ఎక్కడో ఉన్న అడవిలో ఉన్నటువంటి మొక్కలన్నింటిని తెంచుకొని కొత్త కొత్తగా మనం పెంచుతూ ఉంటే అబ్బో అనిపిస్తుంది. మరి నిజమే కదా. అలాగే చిన్నప్పుడు మనం రోజా ఫ్లవర్స్ చూసారా? మరి ఎక్కడో రేర్గా ఉండేవి. మరి ఇప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో రోజా చెట్లు, రోజా మొక్కలు ప్రతి ఒక్కరింట్లో ఉంటున్నాయి. మరి అప్పుడెప్పుడో కొనేటప్పుడు ఒక్కొక్క ఫ్లవర్ని 10 రూపీస్కి అలా కొనేవాళ్ళం. ఇప్పుడైతే చూడండి, మరి ఇలా చెట్లు మన ఇంట్లోనే పూయించి మన పిల్లలకి ఏ విధంగా మరి కావాల్సినటువంటి రంగురంగుల పువ్వులని మనము తీసుకొచ్చి మన ఇంట్లోనే చెట్లను పెంచి వాటిని మన చేతులతోనే పువ్వులు కట్ చేసి మన పిల్లలకి ఎలా మరి జడలల్లో పెడుతుంటే ఎంత సంతోషం ఉంటుందో. మన పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మన తల్లిదండ్రులు మనం చిన్నప్పుడు మాత్రం ఇంత ఫెసిలిటీస్ అయితే లేవండి. ఇప్పుడు మాత్రం ఏవి కావాలంటే అవి బోలెడు ఫెసిలిటీస్ వచ్చాయి. నిజమే కదా. మరి ప్రతి ఒక్కటి మరి ఇంట్లోనే మనం కావాలనుకుంటే ఎక్కడో ఉన్న మొక్కని కూడా మనం తెచ్చి ఇంట్లోనే పెంచి వాటిని మన కళ్ళ ముందరే మనకు కావాల్సిన పండ్లు కానీ పూలు కానీ కూరగాయలు కానీ ఏదైనా పండించగలిగేంత జనరేషన్ ఇప్పుడు వచ్చేసిందండి. మరి మా ఇంట్లో మాత్రం చిక్కుడు చెట్టు చూడండి చాలా ఉంది. మరి ఇదేంటి అనుకుంటున్నారా? సబ్జా గింజలు. సబ్జా గింజలు మనం చిన్నప్పుడు ఆకుని, మరి మీకు గుర్తుందో లేదో, మరి ఆ సబ్జా గింజల ఆకుని చిన్నప్పుడు చెవి నొప్పి వస్తే మనకి ఇయర్ పెయిన్ వస్తుంది కదా, అప్పుడు అలా నలిచి ఆకును మాత్రము ఆ రసం ఉంది కదా, ఆ వచ్చిన ఆకుని చెవిలో పిండి ఆ చెవిలో ఆకు పెట్టేవారనమాట. అట్లా ఉండేది అప్పుడు చెవి నొప్పి వస్తే. ఇప్పుడు ఆ హాస్పిటల్స్ అని పరిగెత్తుతున్నాం. చూసారా సబ్జా గింజలు ఎలా వస్తాయో. మేమైతే మరి ఆ చెట్టుని కనకబ్రాకు అంటాం. మరి మీరేమంటారు? ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ వచ్చిన గింజల్ని ఒకప్పుడు మనము అసలు అవి సబ్జా అని వాటిని ఎలా యూజ్ చేయాలో మనకు తెలియదు. ఇప్పుడు అవి సబ్జా గింజలని ఆ విధంగా చేసి షరబత్తులేకి చాలా చాలా యూజ్ చేస్తున్నారు. వాటిని మనం బయటే కొంటున్నాం. ఈ విధంగా మరి ఇంట్లోనే పెంచితే మరి అన్ని విధాలుగా మనకి పనికి వస్తుంది. అలాగే వెజిటేబుల్స్ చూడండి, మిర్చి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. బయట మార్కెట్లో మరి కొంటే మరి అంతా మరి ఎలా ఉంటాయి? కలుషితమై ఉంటాయి. సో ఇలా మొక్కలకి మన చేత్తోనే ఈ విధంగా పండించుకుంటే అసలు ఆ సంతోషమే, ఆ థ్రిల్లే వేరబ్బా. మనం పండిస్తే దానికి కాయలు కాయకపోయినా పర్వాలేదు, కానీ ఆ చెట్టు గ్రో అవుతుంటే మన మనసులో సంతోషం చూడండి ఉబ్బికిల్లిపోతుంది. మరి అలాగే ఇంకా చూడండి, మా ఇంట్లో మొక్కలు ఇంకా అలాగే మా జాను అండి. ఇది జాను చూసారా ఎలా ఉందో. మరి మేము అలా పెరట్లోకి వెళ్ళామో లేదో, మా వెనుకంపటే వచ్చేసింది. మేమేం చేస్తున్నామో ఏం తింటున్నామో గమనించాలి అని. ఓకేనా? అలాగే చూడండి, ఇప్పుడు మరి వంకాయలు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. మరి వంగ చెట్లకి కాయలు కోసేద్దాము, కర్రీ చేద్దామని అలా పెరట్లోకి వచ్చాము. వంకాయలు చూడండి ఎలా ఉన్నాయో. చిన్న చిన్న కాయలు కాదండో, పెద్ద పెద్ద కాయలు. మరి ఒక 5-6 కోసామో లేదో ఆ గిన్నె నిండుకు వచ్చేస్తాయి. అదే మనం బయట కొనాలంటే ఎంత కాస్ట్లీ కదా. మరి అసలు బయట కొంటే అంత టేస్ట్ ఉండవు. అలాగే మనము ఇంట్లో పండించుకుంటే ఆ వాటిని కర్రీ చేసుకొని తినడం వల్ల మనకు ఆరోగ్యానికి ఆరోగ్యము. అలాగే మనం పండించి తినడం వల్ల ఆ హ్యాపీనెస్ ఎలా ఉంటుంది చెప్పండి. మరి తలుచుకుంటూనే చాలా సంతోషంగా ఉంటుంది. మనం ఒక చిన్న మిరపకాయ పండించిన ఆ సంతోషము చాలా పెద్దగా ఉంటుంది. మరి అలాగే వంకాయలు చూడండి, చిన్న చిన్నవి కూడా కాదు, చాలా పెద్దగా ఉన్నాయి కదా. మరి ఈ వంకాయలతో మేమైతే గుత్తి వంకాయ కర్రీ కూడా చేసేసాము.
ఇంకా మా ఇంట్లో చెట్లనన్నింటినీ మీకు చూపిస్తున్నాను రండి. మరి మా కిట్టు గారు అంటున్నారు మొత్తం కాయలు కోసేసేయి అని అంటున్నారు. వీడియో అయితే తనే తీసేశారండి. మరి చూడండి ఎన్ని కాయలు వచ్చాయో. మరి చాలా బాగుంది. మరి మన ఇంట్లో ప్రతి మొక్కను మనం పెంచుకోవాలి, బయట తెచ్చుకోవడం కాదు, కానీ మన చేతులతోనే మనం పెంచుకోవడం వల్ల చాలా మంచిది, చాలా హెల్దీ. మరి ఓకేనా. వీటికైతే మనం ఏ మందులు ఏమి కెమికల్స్ వాడాం కదా, సో మంచివే కదండి. మరి ఈ విధంగా పెంచుకోవడం వల్ల సో ఉదయం లేచినప్పటి నుంచి అసలు వాటి దగ్గరికి వెళ్ళి అలా టైం స్పెండ్ చేయడం చాలా మంచిది. మనకి ఇంట్లో మొక్కలు ఉండడం వల్ల మనకి కూడా మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడప్పుడు మనము మనుషులతోనే కాదు కానీ ఇలాంటి మొక్కల దగ్గరికి, పచ్చని మొక్కల దగ్గరికి వెళ్ళి వాటిని కూడా అలా వాటితో మనము మాట్లాడుతూ ఉండొచ్చండి. మరి ఓకేనా. వంకాయలు అయితే కోసేసాను. చూడండి ఎన్ని వంకాయలు వచ్చాయో, చాలా పెద్ద పెద్ద వంకాయలు. మా కిట్టు గారికి నాకైతే 2-3 వంకాయలు అయితే చాలండి, కర్రీ ఫుల్ అయిపోతుంది. మరి అంత పెద్ద పెద్ద వంకాయలు అయితే ఉన్నాయి. మరి పల్లెల్లో అసలు ఈ విధంగా ఉంటే చాలా బాగుంటుంది. సిటీస్లో అయితే యాడుంటుందండి, చిన్న చిన్న గదులు. అసలు ఇప్పుడున్నటువంటి జనరేషన్లో అయితే మరి ఎక్కడ కాస్త చిన్న ప్లేస్ దొరికితే ఇంకో రూమ్ కడదామా అని ఆలోచిస్తూ ఉంటాం. అవునా కదా చెప్పండి. మరి ఇలాంటి మరి మొక్కలు ఇవన్నీ చూడాలంటే మరి సిటీ లైఫ్స్లో ఉన్నాయి కానీ చాలా తక్కువే. అలాగే ఫ్లవర్స్ చూడండి. మరి మనకు కావాల్సినటువంటి పూలు, ఈ మల్లె పువ్వులని మీరేమంటారు? మేమైతే దొంతు మల్లి అంటాం, అంటే డబల్ ఫ్లవర్ వస్తుంది కదా. మరి మీరేమంటారు? మరి ఇంకా సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా, మల్లె పువ్వులకి కొద ఉండదండి. మరి ఎవరింట్లో చూసినా మల్లె పువ్వులు ఖచ్చితంగా చెట్టు వేసే ఉంటాం. మరి ప్రతి ఇంట్లో ఉంటుంది. అలాగే మాస్పత్రి, ఇది చెప్పండి రణపాల అంటాం. మరి మీరేమంటారు? ఇది షుగర్కి చాలా మంచిది అంటారు. ఎలా వాడాలో అయితే నాకు అంత ఐడియా లేదండి. మరి అది రణపాల అంటాం. మరి మీరేమంటారు? ఇవి కొమ్మ కనకాంబరం అంటాము. ఒకప్పుడు మా చిన్నప్పుడు ఇలాంటి కలర్స్ కనకాంబరమే లేదు. కనకాంబరం అంటే ఒకే ఒక్కటి ఉండేది. ఇప్పుడు ఆ డిఫరెంట్ కలర్స్. అసలు ఈ కొమ్మ కనకాంబరం అంటే అబ్బా ఎంత బాగుంటుందో కలర్ అయితే, అసలు ఎండిపోవు. దానిమ్మ పూలంట. అలాగే కూరగాయలు చూడండి, మునక్కాయ డ్రమ్ స్టిక్ ఎలా ఉన్నాయి, ఎంత పొడవు ఉన్నాయో కదా. మునక్కాయలు చాలా పొడవు ఉన్నాయి. వీటిని మరి సాంబార్లోకైతేనేమి ఎన్నో విధాలుగా వంట చేసుకోవచ్చు. ఇవి తినడం వల్ల చాలా ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో కాయలు కూడా. వాటిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అసలు ఈ విధంగా మనకి పల్లె వాతావరణం కానీ ఈ విధంగా పల్లెల్లో దొరకనిది ఏమైనా ఉంటుందా? ఉండదు కదా. మరి ఇంకా ఏంటి అనుకుంటున్నారా? ఊరికి వెళ్తే మరి అన్ని కాయలు కూరగాయలు తెచ్చుకోవడమే అంతే. మరి మన వాళ్ళు పండించినవన్నీ కూడా మన సంచులలో తీసుకొని ఇంటికి తెచ్చుకోవడమే. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఏమన్నా సైలెంట్గా ఉంటామా? ఇంకా గోంగూర చూడండి. మరి గోంగూర వేసాము. మరి మేమైతే పట్టణం గోవాకు అంటాం, అంటే ఆ రెడ్గా ఉంటుంది కదా, ఆ గోంగూరని పట్టణం గోంగూర అంటాం. మరి చుక్కమల్లెలు అలాగే కనకాంబరం చూసారా? ఈ కనకాంబరం ఎండ కాసే కొద్దీ బాగా కాస్తాయండి. వీటికి ఏర్లు అయితే ఏమీ ఉండవు, కొమ్మలతోనే బ్రతుకుతాయి. అందుకే వీటిని కొమ్మ కనకాంబరము అని అంటామన్నమాట. ఓకేనా. ఇవి ఫ్లవర్స్ చాలా బాగుంటాయి. కొమ్మ కనకాంబరం అంటే ప్రతి ఆడపడుచుకు చాలా ఇష్టం. ఈ రెండు కలిపి ఫ్లవర్స్ అల్లితే మాత్రం ఉంటుంది చూడండి, సూపర్గా ఉంటాయి. మరి రెండు కాంబినేషన్ పూలు చాలా బాగుంటాయి. మరి అలాగే మీకు ఒక చుట్టిల్లు చూపిస్తాను. చుట్టిల్లు ఇప్పుడైతే లేవు కానండి, అప్పుడు ఉండేవన్నమాట. మేము చిన్నప్పుడు చుట్టిల్లు ఉండేవన్నమాట. ఈ విధంగా రౌండ్ ఉంటుంది ఇల్లు. చూడండి వీళ్ళైతే మరి దేవుని గదిని అలా నిర్మించుకున్నారు, ఓన్లీ దేవునికి మాత్రమే. అంటే సెంటిమెంట్ అనమాట, కలిసి వస్తుంది చుట్టిల్లు ఉంటే. ఎంత పెద్దలున్నా చుట్టిల్లు అనేది ఒకటి మనకి ఉండాలి, ఎంత పెద్ద పెద్ద మిద్దెలున్నా అని ఒక చుట్టిల్లు కట్టేసి రౌండ్గా ఈ విధంగా దేవుడిని అక్కడంతా పూజా గదిలాగా పెట్టుకున్నారనమాట. ఇంకా నెక్స్ట్ చూసేసారా చుట్టిల్లు ఎలా ఉందో? బాగుందా? నచ్చిందా? నెక్స్ట్ ఫ్లవర్స్, ఈ పూలు కొమ్మ కనకాంబరాలు ఇవన్నీ కూడా. అదే మనం కొనాలి అంటే చాలా కాస్ట్ కదా, కొనినా మనకంత ఫ్రెష్గా ఉండవు మేబీ. ఈ విధంగా మనము మన చేత్తోనే మన ఇంట్లోనే పండించి కోసుకొని, ఆల్రెడీ నా జడలో కూడా పెట్టుకున్నాను, మీరు గమనించారో లేదో.
అవి అక్కడున్న కాసినటువంటి కొమ్మ కనకాంబరాలేనండి. మరి పల్లెకి వెళ్తే ఏంటి కొదవ, మనకి పల్లె తల్లి మనకి అన్నీ ఇస్తుంది.